మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మీకు కొన్ని వాస్తవాలను తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా తిరుపతి లడ్డు అంటే ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రసాదం. అటువంటి ప్రసాదం కోసం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకొని ప్రసాదం కోసం క్యూలో ఉండి ప్రసాదాన్ని తీసుకుని తర్వాతే తిరుమల నుండి బయలుదేరతారు. అటువంటి ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేసి శ్రీవారికి ప్రసాదానికి ఎంతో మచ్చ తీసుకొచ్చారు, మాయని మచ్చ. మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం. తిరుపతి లడ్డు ఒకసారి తినగానే మళ్ళీ తినాలనే ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉంటుంది. అటువంటి లడ్డుని అపవిత్రం చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి దేవస్థానం పాలకవర్గం, పర్చేజ్ కమిటీ, ఆ పర్చేజ్ కమిటీలో కూడా ఎంతోమంది ఈఓ, జేఈఓ, పర్చేజ్ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఉన్నారు, చాలామంది ముఖ్యులు ఉన్నారు. ఆ పర్చేజ్ కమిటీ కూడా ఆ లడ్డు ప్రసాదానికి తయారు చేయడానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ అంటే డైరీ ఉన్నారు వారికి. ఆ డైరీలో ఆవు పాలు, ఆవు నెయ్యి కావాలి అంటే ఆవు పాలు, వెన్న, ఆవులు అన్నీ కూడా డైరీ ఉండాలి. డైరీ కూడా దాన్ని చూసి దాన్ని సర్టిఫై చేయాలి. అలాంటిది కర్ణాటక డైరీ ఉండేది గతంలో. కర్ణాటక డైరీ ఆవు నెయ్యిని, స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేశారు అంతకు ముందు, వైసీపీ ప్రభుత్వం ముందు. కిలో 450 రూపాయలకి